ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా విలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వేన్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 13 జిల్లాల్లో 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర నేటితో 4 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రొంపెచర్ల మండలంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన చేసిన ఎంఈఓ కేపీ బాబుల్ రెడ్డి. పదమూడు జిల్లాల్లో 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర నేటితో 4 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. జగనన్న అడుగు కోట్లాది మంది ఆశలకు తొలి అడుగుగా మారిందన్నారు. జగనన్న అడుగు బడుగుల జీవితాలకు ముందడుగుగా కొనియాడారు. మన ప్రియతమ నేత జగనన్న ప్రజా సమస్య పోరాటం కోసం, వారి కష్టాల గురించి అవగాహన కోసం పాదయాత్ర చేశారు. దేశ చరిత్రలో ఇప్పటికీ ఎవరూ సాహసం చేయలేని యాత్ర ఈ పాదయాత్ర. ప్రజా సంకల్ప పాదయాత్ర ఫలితమే నేడు జగనన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేనున్నాననే భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. గ్రామాల మీదుగా నడిచారు. గ్రామ స్వరాజ్యం తెచ్చారు. బాపూజీ కలలను సాకారం చేశారు. రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగనన్న ఎన్నో పథకాలు తెచ్చారు. అన్నదాతకు అండగా మన ముఖ్యమంత్రి జగనన్న. శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే నరసరావుపేట ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారని, రానున్న 2.5 ఏళ్లు పార్టీ నిర్మాణం, కార్యకర్తల సంక్షేమంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టమే నేటి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ గారు, మోరబైన శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ గారు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత పాల్ గారు, జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి గారు, ముదిరాజులు కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి గారు, షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆషా బేగం కాజవలి గారు, మద్దిరెడ్డి నరసింహారెడ్డి గారు, కాదర్ బాషా గారు, మైనార్టీ సెల్ షేక్ సుభానీ గారు, సయ్యద్ కాదర్ బాషా, అచ్యుతరావు గారు, ఎజ్రా గారు, అశోక్ గారు, రంగారావు గారు, సురేంద్ర గారు, రమణారెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, రేషన్ డీలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ సంఘీభావంగా రాష్ట్రం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి మనం గుర్తు చేసుకుంటూ కేకులు కటింగు, పాదయాత్ర సంఘీభావంగా పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం నిమిత్తం మనందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటం జరిగింది. 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలానే ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నారు. మరి మనందరికీ తెలుసు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఏప్రిల్ 9, 2003 సంవత్సరంలో ప్రజాప్రస్థానం అని చెప్పేసి మహా కార్యక్రమాన్ని మొదలుపెట్టి సుమారుగా 1470 కిలోమీటర్ల పాదయాత్ర ఆ రోజు చేసి ప్రజల సమస్యలన్నీ కూడా చాలా దగ్గర నుంచి చూసి అనేక ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం మనందరం చూసాం. ఆ రూపకల్పన చేయటమే కాకుండా ఏదైతే ఆ రోజు రూపకల్పన చేసిన పథకాలు ఉన్నాయో అవన్నీ 100% అమలు చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపించిన నాయకుడు ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు. మరి ఆయన తనయుడుగా ఆయన్ను అతని పరిపాలన స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6వ తారీఖు 2017 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం మనం తెలుసు. మరి ఆ కార్యక్రమం ఏదో ఆషామాషిగా ఏదో నెల 2 నెలలు జరిగింది కాదు. సుమారుగా 3648 కిలోమీటర్లు, అదేవిధంగా 430 రోజులు. మరి ఈ సుదీర్ఘ పాదయాత్రలో ఈ 13 జిల్లాలను కూడా కలుపుకొని సుమారుగా 125 నియోజకవర్గాలు కూడా ఆ రోజు పాదయాత్ర కవర్ చేసడం జరిగింది. మరి ఈ సుదీర్ఘ కాలంలో అనేక మంది సమస్యలను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర చూడటం జరిగింది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువకులు, రైతులు, విద్యార్థులు, అలా అందరి సమస్యలు కూడా చాలా క్షుణ్ణంగా ఆ రోజు పరిశీలన చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఏది అవసరం అది చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మరి ఈ పథకాలు అమలు చేయడంలో కూడా ఏదో ఆషామాషిగా 50%, 40% కాదు, 100% సుమారుగా 98-99% పథకాలు కూడా అమలు చేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడంటే ఇలా ఉండాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కాలం మనం అందరూ చూసాం. సుమారుగా 2.5 సంవత్సరాలు కావస్తుంది డిసెంబర్ నాటి. మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఏదైతే ఆ రోజు ఈ పథకాలని అమలు చేయాలని చెప్పి అనుకున్నారో ఆ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. గతంలో మనం చూసాం, ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ పథకాలు ఆ రోజు మేనిఫెస్టోలో పెడతాలే కానీ అమలు చేయరు. ఒకవేళ వాటిలో కొన్ని అరకొరగా అమలు చేయాల్సి వస్తే కూడా ఏదో ఎన్నికలకు ముందు హడావుడిగా ఒక 6 నెలల ముందు మొదలు పెడతారు. మాకు టైం సరిపోలేదు, మళ్ళీ ఇంకో అవకాశం ఏమండి పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తారు. కానీ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి అలా చేయాల. అధికారులు వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే పథకాల మీద దృష్టి పెట్టి ఆ పథకాలని ప్రజలకు చేరువ చేయడానికి ఒక మెకానిజంని తయారు చేసి ఏ విధంగా డోర్ డెలివరీ సర్వీస్ ఇవ్వాలా ప్రజలకు అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఆలోచనలు పుట్టిందే సెక్రటేరియట్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సెక్రటేరియట్ వ్యవస్థ కానీ దేశంలో చాలా ఆదర్శంగా ఉంది. ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రిని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనియాడుతున్నారు. ఈ విధంగా సెక్రటేరియట్ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పి చూస్తున్నారంటే మన నాయకుడి పరిపాలన ఎంత సమర్థవంతం ఉందో, ఎంత పారదర్శకంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మరి ఈరోజు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనీఫ్ గారికి, పెద్దలు కాజావల్ మాస్టారు, సుజాతాబాద్ గారు, గోపిరెడ్డి గారు, ఇక్కడ చేసిన పార్టీ నాయకులు అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు పూర్తయిపోయి పాదయాత్ర చేసి మరి అప్పుడే 4 ఏళ్ళు అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర బిగిన్ చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా మరి జనం ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపే మన మేనిఫెస్టోలో ఉన్న అన్ని 100% దాన్ని దాదాపు 95% అన్ని హామీలు నెరవేర్చి రాష్ట్ర ప్రజలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దానిలో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మన పేద ప్రజలకు కానీ అందరికీ అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే ఇండియాలో ఫస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మిగతా వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కానీ, అంబులెన్స్లు, మరి పోతే కరోనా టైంలో కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం అనేది చాలా పెద్ద
నిర్ణయాలు తీసుకొని మన పేద ప్రజలకి అండగా నిలబడ్డారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనకి ఎంతో మనకి మన పార్టీ వారికి కానీ ప్రజలకు కానీ మనకి ఎంతో మరి అన్ని కార్యక్రమాలకి మరి చేయూతనిస్తున్నారు. అలాగే మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా అందరి కార్యకర్తలకి మన ఎమ్మెల్యే గారు అండగా ఉంటూ ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ఉన్నానంటూ అని చెప్పి మనకి తోడుగా నీడగా ఉంటూ ఏది మనకు రూలింగ్ లేని రోజు నుంచి రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మనకి అట్లానే ఎమ్మెల్యే గారు మనతో పాటు సఖ్యతగా అందరినీ కలుపుకొని పోతూ అందరినీ మనకి ఏ సమస్య ఉన్నా కూడా మరి ముందుండి మన ఎమ్మెల్యే గారు మనం నడిపిస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారు కూడా నిజంగా మనకు దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే చాలామంది రాజకీయ ఎలక్షన్లు అయిపోయాక ఒక రకంగా ఎలక్షన్ తర్వాత ఉంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు ఆ రోజు నుంచి ఈ రోజుకి అదే పలకరింపు, అదే ఆప్యాయతతో మరి మనందరినీ ఆప్యాయంగా మాట్లాడుతూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను అంటూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఏ కష్టాలు ఉన్నా కూడా వెంబడే ఏ టైం అయినా సరే ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ తీసుకొని ఏ ప్రాబ్లం వచ్చినా మరి మన కార్యకర్త చిన్నవాడా పెద్దవాడా చూడకుండా మన ఎమ్మెల్యే గారు మనందరినీ ఆదుకుంటున్నారు. అలాంటి స్థానిక శాసనసభ్యులకు కూడా మరి నిజంగా మేమంతా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 4 ఏళ్ల క్రితము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదృష్టం ప్రారంభమైంది ఈ పాదయాత్ర ద్వారా. ఎట్లా అదృష్టం ప్రారంభమైంది అంటే పేద బడుగు బలహీన వర్గాలకు అప్పటిదాకా ఓట్లు వేసేటువంటి వ్యక్తులుగా మాత్రమే చూశారు. కానీ వీరి అవసరాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, ఇవి ఎట్లా రూపుమాపాలనేటువంటి ఆలోచనతోటి అంతకుముందు కూడా చాలా పాదయాత్రలు చేశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, సస్యశ్యామలంగా ఆంధ్ర రాష్ట్రం అంతా పంటలు పండాయి. ఒక్కొక్క ఎకరా లక్షల రేట్లు మించి కోట్ల దాకా వెళ్ళింది. అంత అభివృద్ధి కాంచారు ఆ రోజుల్లో పాదయాత్ర ద్వారా. ఈ రోజుల్లో పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ పాదయాత్ర మూలంగా నేను నాయకుడినయ్యాను, మా సోదరి నాయకురాలయ్యింది, ఇలా చాలా మంది నాయకులు అయ్యాము. దీనికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కారణం మా కులము ముదిరాజు, ముతరాజు లేక ముదిరాజు అంటే ఏంటి అని చెప్పని కొన్ని 100 సార్లు నేను చదువుకునే రోజుల నుంచి మొన్నటిదాకా కూడా అనిపించుకున్నాను. ఇవాళ అనిపించుకునే అవసరం లేదు. శాశ్వతంగా ముదిరాజులో అనేటువంటి కులానికి ఒక ఐడెంటిటీ ఇచ్చి మాకుండేటువంటి అనామక చిరునామాని శాశ్వతంగా రూపుమాపినటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యుడికి మా కులం యావత్తు నమస్కరిస్తుంది. మాటలాంటి సుమారుగా 341 రోజుల నడక, 3600 పైచుల కిలోమీటర్ల నడక, ఆగకుండా ఎవరిని పట్టించుకోకుండా సాగిన యాత్ర కాదు. ఇక్కడి నుంచి మన ప్రియతమ నేత మరి గోపిరెడ్డి గారి యొక్క నేతృత్వంలో సత్తెనపల్లి కూడా మేము నడిచి వెళ్ళాం పాదయాత్రలో. అందరినీ పలకరిస్తూ మొక్కుబడిగా కాదు, మీ బాధలేమిటి, మీ సమస్యలేమిటి, ఎలా పరిష్కరించాలని చెప్పని పరితపించి ఆలోచించి నవరత్నాల్ని రూపొందించి నవరత్నాల్ని శాశ్వతంగా వాటిని అమలు చేస్తూ సాగినటువంటి మహత్తర ఈ రాష్ట్ర చరిత్రలో మహత్తరంగా లిఖించదగ్గటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని వారు ఏమైతే కళ్ళకంటున్నారో, వారు ఏమైతే అనుకుంటున్నారో, వారు ఏమైతే ఆలోచిస్తున్నారో వాటన్నిటినీ తప్పకుండా మన శాసనసభ్యుల వారు అమలు చేస్తున్నారు. ధైర్యంగా పార్టీ ఆఫీసులోకి రాగలుగుతున్నాం, ధైర్యంగా ఎమ్మెల్యే గారి నట్టింట్లో పెట్టగలుగుతున్నాం. ఎంతమంది వెళ్ళామండి ఇంతకు ముందు అలా ఎమ్మెల్యే గారు మంత్రుల యొక్క ఇంట్లోకి? అది ఇప్పుడు మాత్రమే సాధ్యమైంది. మా సోదరులు ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు అందరం కూడా ఈ నీడని, ఈ చట్టాన్ని శాశ్వతంగా అడ్డుపెట్టుకునేటువంటి పునరంకితమయ్యేటువంటి మరొక ఘట్టమే ఈ 4 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం సమావేశం ఘట్టము. ఈ యాత్ర ఉద్దేశము అందుకే మన శాసనసభ్యులు వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎప్పుడూ మీ వెంట ఉంటాం, ఎప్పుడూ ఈ నీడని కాపాడుకుంటాం,
ఎప్పుడూ కూడా ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ సువర్ణాధ్యాయంలో పేదవాళ్ళమైన మేము కూడా తల ఎత్తుకొని జీవించేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోని మాట ఇస్తూ అనేక కష్టాలు పడుతున్న దళిత సామాజిక వర్గం అయితేనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎన్నో కష్టాలు పడుతున్న టైంలో మీకోసం నేనున్నానంటూ పాదయాత్రగా బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాలకు అనేకమైన హామీలు ఇచ్చి ఈ సామాజిక వర్గాలకి భరోసా ఇచ్చి నేనున్నానని చెప్పేసి ఆ రోజు పాదయాత్రగా మొదలుపెట్టి ఆ కార్యక్రమంలో అనేకమైన హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలను నెరవేర్చుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి డైరెక్టర్లు అయితేనేమి 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన పాదయాత్ర 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో ముగించడం జరిగింది. ఈరోజు మీలో చాలామంది పాదయాత్రలో పాల్గొనడం కూడా జరిగి ఉంటుంది, చాలామంది పాల్గొనడం కూడా జరిగింది. సో మీ అందరికీ తెలుసు, పాదయాత్రలో ఉదయం ప్రారంభిస్తే రాత్రి వరకు ఎండనక వాననక ప్రజల్ని కలుస్తూ పబ్లిక్ మీటింగులు ఎక్కడైతే 120 నియోజకవర్గాలు మరి భారీ బహిరంగ సభలు మాట్లాడుతూ రాత్రి సుమారు 9:30-10 దాకా విరామం లేకుండా 14 నెలల పాటు, ఇది ఒకరోజు 2 రోజులు కాదు, 14 నెలల పాటు తన కుటుంబాన్ని, భార్యని, పిల్లలందరినీ కూడా పక్కన పెట్టి పాదయాత్ర చేయడం అనేది చారిత్రాత్మకం. ఇలాంటి పాదయాత్రలు గతంలో ఒక రాజశేఖర రెడ్డి గారి గురించే మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత ఎవరో కొంతమంది చేశారు కానీ అవి పాదయాత్రలాగా, ఈవినింగ్ వాక్ లాగా చేశారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో ఏది కూడా పోల్చాల్సిన విషయం కాదు. మరి ఆ విధంగా షర్మిల గారు కూడా మధ్యలో చేశారు, ఆమె కూడా బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాదయాత్ర చేయడం చూశారు. నేను అనుకోవడం, ఈ పాదయాత్ర వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది భావిస్తుంది. ఈ పాదయాత్ర వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. పాదయాత్రలో ప్రజల సమస్యల్ని, ప్రజల కష్టాలని దగ్గరగా చూసి వాటిని అధ్యయనం చేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం ప్రజా సంకల్ప పాదయాత్రని భావిస్తుంది. మరి అన్ని వర్గాల వారు ఈరోజు మనం చూసాం, డ్వాక్రా మహిళల సమస్యలు, యానిమేటర్ల సమస్యలు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ సమస్యలు, అట్లానే ఆరోగ్యశ్రీలో ఉన్న సమస్యలు, అట్లానే డ్వాక్రా మహిళల యొక్క సమస్యలు, ఈ విధంగా ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల కష్టాలే ఉన్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, పేదవాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళ పిల్లల చదువులు ఏ విధంగా చేయాలి, అమ్మఒడి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఏ విధంగా మెరుగ్గా చేయాలి, ఏ విధంగా ఇంకా బ్రహ్మాండంగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో రోజు కూడా ఆయన పాదయాత్ర ముగించిన తర్వాత ఒక డైరీ రాసుకుంటారు. ఈరోజు కలిసిన వాళ్ళు ఏంటి, వాళ్ళ అర్జీలు ఏంటి, దాని మీద ఏ విధంగా మనం స్పందించాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఆ విధంగా రోజు ఒక డైరీ రాసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాటిని ఏ విధంగా మెరుగుపరచాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ పాదయాత్రలో చేయడం వాస్తవం. మరి అదేవిధంగా పాదయాత్రలో మనమందరం చూసాం, గుంటూరు జిల్లాలో ఏ విధంగా జరిగిందో బ్రహ్మాండంగా. బెంగళూరుపేట నుంచి నర్సరావుపేట వచ్చే మార్గంలో కూడా ఎంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని మన నియోజకవర్గానికి తీసుకొచ్చామో కూడా మనందరికీ తెలుసు. సో ఆ విధంగా పాదయాత్ర బ్రహ్మాండంగా విజయవంతమై అన్ని వర్గాల వారు ఒక్కసారి అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరూ కూడా భావించి 151 సీట్లతో ఈరోజు అధికారంలో తీసుకురావడం కానీ రీతిలో. మరి 151 సీట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. 175 అట్లానే 50% కన్నా ఓట్లు అధికంగా రావాలి. ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూసాం. ఖచ్చితంగా మీరందరూ కూడా అందులో పార్టీ గెలుపులో కానీ, పార్టీ మరి విధానాల్లో కానీ, పార్టీ పట్టమొదటి నుంచి చేస్తున్న కార్యక్రమాల్లో కానీ
మీరందరూ పాల్గొనటం, మీరందరూ కూడా ఈ విజయానికి మరి అందరూ కష్టపడి పనిచేయటం, ఈ అందరి గెలుపు వల్లనే ఈరోజు నర్సరావుపేటలో మనం గెలిచి అధికారంలోకి రావడం అనేది కూడా వాస్తవం ఖచ్చితంగా. అదే మేమందరం కూడా కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు కార్యకర్తలకి మనం మంచి పథకాలు, మంచి స్కీములు కూడా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. తప్పకుండా వచ్చే జనవరి నుంచి కూడా పార్టీ మీద దృష్టి పెట్టి, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు కానీ కొన్ని గ్రాంట్లు కానీ తీసుకురావాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా వాటిని కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచనలో పెట్టుకొని గత 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కువగా ప్రజల పరిపాలన మీద, ప్రజల యొక్క సమస్యల మీద, ప్రజల యొక్క కష్టాల మీద దృష్టి పెట్టడం జరిగింది. రానున్న 2.5 సంవత్సరాల్లో పార్టీ నిర్మాణం మీద, పార్టీ కార్యక్రమాల మీద, కార్యకర్తల యొక్క శ్రేయస్ మీద తప్పకుండా పార్టీ కూడా దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అలానే పెద్దలు కూడా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా మీరందరినీ ఖచ్చితంగా సంతృప్తిపరిచే విధంగా పార్టీ రానున్న రోజుల్లో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఆస్వాదించి ఈరోజు సర్వమత ప్రార్థనలు కూడా ఉన్నాయి. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 16వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీ హాస్పిటల్స్ కి అక్రిడేషన్ లభించిందని తెలియజేశారు. పల్నాడు ప్రాంతంలో NABH అక్రిడేషన్ పొందిన మొదటి హాస్పిటల్ మరియు ఏకైక హాస్పిటల్ మహాత్మా గాంధీ హాస్పిటల్ అని తెలియజేశారు. ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు NABH అక్రిడేషన్ సర్టిఫికెట్ ను డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి గారికి అందజేశారు. 2005లో 30 మంది సిబ్బందితో మొదట మహాత్మా గాంధీ హాస్పిటల్, ఇప్పుడు 200 మంది సిబ్బందితో కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, నెస్ట్రాలజీ, పల్మనాలజీ మరియు క్రిటికల్ కేర్ విభాగాలు కలిగిన 100 పడకల ఆసుపత్రిగా అంచెలంచెలుగా ఎదిగింది. సిటీ స్కాను, స్టెయిన్లెస్ స్టీల్ లామినర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్సు, హెమోడయాలసిస్ యూనిట్ వంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఇంతకాలం మమ్మల్ని ప్రోత్సహించిన పల్నాటి ప్రాంత ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 16 ఏళ్లుగా వేలాది మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి శ్రమిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి, కన్సల్టెంట్ డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథి గారికి, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ దృష్ట్యా కోవిడ్ కేసులు మనం అశ్రద్ధ చేస్తే మళ్ళీ 3rd వేవ్ కారకులు అవుతాం. అందుకని చిన్న క్రౌడ్తోనే ఇది సెలబ్రేట్ చేయాలని డిసైడ్ చేశాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మహాత్మా గాంధీ హాస్పిటల్కి NABH అక్రిడిటేషన్, ఫైనల్ అక్రిడిటేషన్ శాంక్షన్ అయింది. సో ఇది హాస్పిటల్ స్టాండర్డ్స్కి సంబంధించి మన భారతదేశంలో హైయెస్ట్ అక్రిడిటేషన్. దీనికి 3 లెవెల్స్ ఉంటాయి. ప్రీ అక్రిడిటేషన్, ఎంట్రీ లెవెల్, ప్రీ అక్రిడిటేషన్ అండ్ ఫైనల్ అక్రిడిటేషన్. ఆ 3 స్టెప్స్ అయిపోయాయి. సో దాని చాలా గొప్ప విషయం. నర్సరావుపేట, పల్నాడులో ఓన్లీ హాస్పిటల్ టు హ్యావ్ ఫుల్ అక్రిడిటేషన్, NABH అక్రిడిటేషన్.
అండ్ ఇంకో విషయం ఏంటంటే మహాత్మా గాంధీ హాస్పిటల్ అప్రాక్సిమేట్గా 30 ఎంప్లాయీస్తో 16 years బ్యాక్ ఒకటే స్పెషాలిటీతో స్టార్ట్ అయింది, కార్డియాలజీ. అండ్ వేరియస్ స్పెషాలిటీస్, క్రిటికల్ కేర్ కానీ, పల్మనాలజీ కానీ, నెఫ్రాలజీ, డయాలసిస్ యూనిట్, ఇవన్నీ గ్రాడ్యువల్గా యాడ్ అవుతా ఉన్నాయి. ఒక 6 months బ్యాక్ ఫుల్ టైం సర్జికల్ టీమ్, సిటీ సర్జరీ టీమ్ మహాత్మా గాంధీ హాస్పిటల్లో వచ్చారు. ఇది కూడా మనం మీడియా మిత్రులకి ఎప్పుడు షేర్ చేసుకోలేదు, అది మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. ఫుల్ అక్రెడిషన్ కి ఇప్పుడు వెళ్ళింది, కానీ హాస్పిటల్ ఈస్ మెయింటైనింగ్ సేమ్ స్టాండర్డ్స్ ఫ్రమ్ 2005 onwards. సో ఈ 16 years కూడా అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు ఫుల్ అక్రెడిషన్కి వెళ్ళి ఇండియాలోనే ఆల్మోస్ట్ టాప్ హాస్పిటల్స్, మేము చదివిన మణిపాల్ కానీ, ఎయిమ్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ NABH అక్రెడిటెడ్ హాస్పిటల్స్. అంటే NABH అక్రెడిషన్ అంటే బేసింగ్ ఆన్ అవర్ హాస్పిటల్ మెయింటెనెన్స్, హౌ వి డీల్ విత్ ద పేషెంట్స్. అడ్మిట్ అయినప్పటి నుంచి ఎలా మనం కౌన్సిల్ చేస్తాము, ఎలా డాక్యుమెంట్ చేస్తాము, ప్రోగ్నోసిస్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ స్టెప్ మ్యాటర్స్. అంటే హాస్పిటల్ అంటే ఊరికే పేషెంట్ వస్తే అవి ఫ్లూయిడ్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఇవ్వడం కాదు. ఎవ్రీ స్టెప్ ఎలా ఉండాలి మెథాడికల్గా, అంటే అడ్మిట్ అయిన వెంటనే డయాగ్నోసిస్ క్లారిటీ ఏంటి, ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మెథాడికల్ ప్రాసెస్లో ఉండి పర్ఫెక్ట్గా రికార్డ్ మెయింటైన్ చేసి, అంటే రేపు పొద్దున ఇఫ్ ఎనీ కన్సల్టెంట్ కమ్స్ టు ద రౌండ్స్, అంటే వేరే హాస్పిటల్ నుంచి వచ్చి మన హాస్పిటల్లో కేసు చూసినా దే విల్ అండర్స్టాండ్ హౌ దే అప్రోచ్ ద పేషెంట్. రైట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పటి నుంచి మనకి ఎలా డాక్యుమెంటేషన్ ఉంది. చాలా హాస్పిటల్స్లో మీరు చూస్తారు ఏదో రఫ్ పేపర్లో అలా రాసి ఇంజెక్షన్స్ వెళ్తాయంటే అలా కాదు. 16 years నుంచి సార్ ఇదే స్టాండర్డ్స్తో ఇలానే మెయింటైన్ చేస్తూ హీ హ్యాడ్ సెట్ స్టాండర్డ్స్. ఇంకా సార్ని రీచ్ అవ్వడం ఎవరి వల్ల కాదు. సో దాన్ని క్రాస్ అవ్వాలంటే ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. సో హౌ ఇట్ మ్యాటర్స్ టు ద పేషెంట్, అంటే ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఇలా మెయింటైన్ చేయడం వల్ల పేషెంట్కి ఏంటి యూజ్ అంటే ఏది మిస్ అవ్వదు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ వస్తే ఒక ఫైల్ ఉందంటే ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఫాలో అప్ అయ్యి రికార్డు ఉంటే యూ కెన్ సే అంటే ఈ పేషెంట్ ఇలా ఉన్నాడు, నెక్స్ట్ ఏమవుతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ ఉంటే ఆటోమేటిక్గా మనం గెస్ట్ చేయొచ్చు ఏ కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది గెస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దట్స్ వై మిగిలిన హాస్పిటల్స్కి మాకు తేడా ఏంటంటే ఎనీ సిక్ కేస్, అంటే సర్జరీ అయిన తర్వాత సిక్ అయినా, పాయిజన్ తీసుకొని సిక్ అయినా కూడా, ఇఫ్ దట్ పేషెంట్ కమ్స్ టు అవర్ ఎమర్జెన్సీ, మా డ్యూటీ డాక్టర్ కూడా హీ కెన్ ఈజీలీ అసెస్ అనమాట. అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని స్ట్రీమ్ లైన్లో పెట్టుకొని నెక్స్ట్ ఏం పంపించాలి, నెక్స్ట్ ఏం చేయాలనే ప్లానింగ్ క్లియర్గా ఉంటుంది. మీరు డాక్యుమెంట్ చేయనప్పుడు ఏంటంటే ర్యాండమ్గా చాలా మిస్ అయిపోతాం. హిమోగ్లోబిన్ ఒకసారి మిస్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్స్ మిస్ అవుతాయి. అలా కాకుండా ఎవ్రీథింగ్ ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్ అనేది ఉండాలి. దట్ మ్యాటర్స్ ఏ లాట్ పేషెంట్ ప్రోగ్నోసిస్లో కూడా. గాంధీ హాస్పిటల్ 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ కార్సాని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న స్పెషలిస్టులు డాక్టర్ శ్రీకాంత్ గారు నెఫ్రాలజిస్ట్, అట్లానే డాక్టర్ ప్రదీప్ న్యూరాలజిస్ట్, డాక్టర్ జయభారత్ రెడ్డి గారు పల్మనాలజిస్ట్, అలానే శ్రీనివాసరావు గారు కార్డియోథొరాసిక్ సర్జన్, అట్లానే శ్రావణి గారు కార్డియాక్ అనస్థీషియా, అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్, అట్లానే టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన హాస్పిటల్ మహాత్మా గాంధీ హాస్పిటల్. మొట్టమొదటి కార్డియాలజిస్ట్గా ఈ ప్రాంతంలో హాస్పిటల్ ప్రారంభించి ప్రాణాలు గుంటూరు తీసుకువెళ్లే లోపల, లేకపోతే విజయవాడ తీసుకువెళ్లే లోపల ప్రాణాలు కోల్పోయేవాళ్ళు వేల మంది, లక్షల మందికి ప్రాణదానం చేసిన హాస్పిటల్ నర్సరావుపేటలో మహాత్మా గాంధీ హాస్పిటల్. ఈరోజు హాయిగా ధైర్యంగా నర్సరావుపేటలో మన ఈ ప్రాంతంలో మాకేది జరిగినా, ఈ యొక్క ప్రాబ్లం వచ్చినా ఈ హాస్పిటల్కి వెళితే మాకు నయం అవుతుందని ధైర్యంగా నిద్రపోతున్నారంటే ఈరోజు ప్రజలు దానికి ఈరోజు మహాత్మా గాంధీ హాస్పిటల్ గర్వకారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న సడన్గా ఒక కార్డియాక్ ప్రాబ్లం వచ్చిందంటే మనకే తెలియదు, ఒక డాక్టర్గా కూడా మాకు కూడా తెలియదు ఎంతసేపు బతుకుతామా, ఎంత సీవియర్గా ఉందా, లేదా ఇన్ని నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతాం
గుంటూరు వెళ్ళగలమా, విజయవాడ వెళ్ళగలమా అనే సందిగ్ధంలో కూడా చాలా మంది పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇగో ఇక్కడికి వచ్చి చేరి హాస్పిటల్లో చేరేంత వరకు ప్రాణాలతో ఉంటే తప్పకుండా ఈ హాస్పిటల్లో ప్రాణాలతో బయటకు వస్తామనే ధైర్యంతో చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి 2-3 ఉదాహరణలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. నర్సరావుపేటలోనే డబ్బున్న వాళ్ళ ఒక వ్యక్తి ఇక్కడి నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రకు వెళ్ళి అక్కడ నాకు సడన్ గా ఫోన్ చేశాడు, సార్ నాకు వెన్నుపూస నొప్పి ఉంది, కాళ్ళలోకి జాలు వస్తూ ఉంది అని. అంటే నేను ఆర్థోపెడిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసి అక్కడ నడవద్దు, ఏదో 40 కిలోమీటర్లు నడవాలి అది ఇది అని చెప్తే నువ్వు నడవద్దా, అది ఎత్తు ప్రాంతం, నీకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఎమ్మటే వచ్చేసి అని చెప్పి ఇమీడియట్గా వచ్చాడు నా దగ్గర. నెక్స్ట్ డే వల్ల అతను మా హాస్పిటల్లో ఉన్నాడు. సో నేను పరీక్ష చేసి ఒక MRI స్కానింగ్ తీపిచ్చి ఏదైనా డిస్క్ ప్రొలాప్స్ అయి ఉండొచ్చులే, నడుము నుంచి కాళ్ళలోకి జాలు వస్తుందని చెప్పి నేను ఒక స్కానింగ్ తీపిచ్చాను. ఎక్స్రే స్కానింగ్ తీపిస్తే నార్మల్గా ఉన్నాయి. సరే నేను 2 రోజులు మందు రాసి మందులు వాడు రెస్ట్ తీసుకోండి అని ఇంటికి పంపించాను. అతను ఇంటికి వెళ్ళి సడన్ గా సాయంత్రం 6 గంటల సమయంలో పడిపోయాడు, స్పృహ లేకుండా పడిపోయాడు. ఇమీడియట్ గా మహాత్మా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే డాక్టర్ గారు ఒక స్కానింగ్ తీపిచ్చి ఇది డిసెక్షన్ ఆఫ్ అయోటా, అంటే మనకి పెద్ద రక్తనాళం ఉంటుంది, ఆ రక్తనాళం మధ్యలోకి చీలి బ్లడ్ లీక్ అవుతా ఉంది, బీపీ 70-80 బీపీ ఉంది, 140 ఉండాల్సింది, సిస్టోలిక్ 70-80 ఉంది, ఇతను 99% బతకడు సార్, చనిపోతాడని చెప్పాడు. సరే ఏమిటి ఆ 0.01% ఎట్లా చేద్దామంటే విజయవాడలో డాక్టర్ దిలీప్ గారని ఒక ఆయన సర్జరీ చేస్తాడు, ఇది ఒక్కటే మార్గం సార్, ఎందుకంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయడం కూడా కష్టం, ఈ పేషెంట్ని దారిలో చనిపోతాడు అని చెప్తే హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం ముందు, కానీ చివరికి విజయవాడ అయితే కొంచెం రీచ్ అవుతాడు, విజయవాడకి వెళ్ళగలుగుతాడు, విజయవాడ అయితే కొంచెం సేఫ్గా ఉంటుందని విజయవాడ పంపించాం. అర్ధరాత్రి వాడు పాపం ముందే హాస్పిటల్ ఫోన్ చేసి అన్ని సర్జరీకి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు రాత్రి 11ంటికి ఆపరేషన్ స్టార్ట్ చేసి తెల్లవారుజామున 6 గంటల దాకా ఆపరేషన్ చేసి 7 గంటలు ఆపరేషన్ చేసి ఆ పెద్ద రక్తనాళాలను అంతా కూడా సరి చేశారు. సరి చేస్తే అతను ప్రాణాలతో ఇంటికి వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, అయ్యప్ప మాల వేసుకొని కేరళ కూడా వెళ్ళొస్తాడు. అంత అంటే ఒక హాస్పిటల్ యొక్క ఉపయోగం, ప్రాణాలను కాపాడటంలో ఒక హాస్పిటల్ యొక్క ఉపయోగం ఏంటో చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పదలిసాను. గతంలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ డయాగ్నోస్ ఇలా లేక ఇబ్బంది పడుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక. సో అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నర్సరావుపేట నియోజకవర్గంలో ఇలాంటి హాస్పిటల్ ఉండటం, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి ప్రత్యేకంగా ఇలాంటి హాస్పిటల్ ఉండటం మన అదృష్టంగా భావించాలి, ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే కరోనా సమయంలో, కోవిడ్ సమయంలో మరి అతి తక్కువ ధరలో అతి తక్కువ ఫీజులు తీసుకొని అతి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ ఏదైనా ఉంటే మహాత్మా గాంధీ హాస్పిటల్. ఈవెన్ నాకు హైదరాబాద్ నుంచి పేషెంట్లు వచ్చారు, ఖమ్మం నుంచి పేషెంట్లు వచ్చారు, చిత్తూరు జిల్లా నుంచి పేషెంట్లు రిఫర్ చేశారు, ప్రకాశం జిల్లా నుంచి పేషెంట్లు వచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ లభిస్తుంది, ఎంత ప్రత్యేకంగా ఈ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, రికవరీ వెళ్ళిపోతారని చెప్పేది వాస్తవం. అలానే అతి తక్కువ ధరలో డాక్టర్ గారు కోవిడ్ సమయంలో సింగిల్ రూమ్ కూడా 5,000, 4,000 తక్కువ ధరతో ట్రీట్మెంట్ చేపించి పేషెంట్ని ఈరోజు డిశ్చార్జ్ చేసే కార్యక్రమం చేయడం చాలా బ్రహ్మాండమైన విషయం. అలానే
బైపాస్ సర్జరీ ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేదు. కార్డియాలజిస్టులు ఈరోజు ఉన్నా సరే బైపాస్ సర్జరీలు ఈరోజు శ్రీనివాసరావు గారికి, శ్రావణ గారికి కూడా ధన్యవాదాలు. 35 మందికి బైపాస్ సర్జరీ చేయడం. యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంకా దాదాపు ఆయన 40-50 సంవత్సరాలు ఈ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఓపిక ఉన్నంత కాలం ఇక్కడే ఇదే నాణ్యతగా కొలమానంగా తప్పకుండా వైద్య సేవలు అందిస్తారు. ఇది వేరే పుకార్లని ఇలాంటివి నమ్మొద్దు. ఇది హాస్పిటల్, మహాత్మా గాంధీ హాస్పిటల్. థ్యాంక్ యూ. రొంపచర్ల మండలంలోని పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో గల మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ కేపీ బాబురెడ్డి పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం అందుతున్న మధ్యాహ్న భోజనమును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరును, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలంలో శనివారం సోదరి ద్వితీయ భగినీ హస్త భోజనం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విధియ సందర్భంగా అన్నదమ్ములు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి ఈ వేడుకలను నిర్వహించారు. తమ ఇళ్లకు వచ్చిన సోదరులకు సోదరీమణులు ఆప్యాయత, అనురాగంతో ఆహ్వానించి భోజనం పెట్టారు. తమ సోదరీమణుల చేతి భోజనంను ఆరగించిన సోదరులు వారికి వస్త్రాలను, పండ్లు, పలహారాలను బహుకరించారు. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విధియ రోజున సోదరీమణుల ఇళ్లకు వెళ్లి సోదరులు భోజనం చేస్తే యమగండం నుండి విముక్తి పొందుతారని వేద పండితులు తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో గల ఆలయాలను మహిళలు, భక్తులు సందర్శించి పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 13 జిల్లాల్లో 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర నేటితో 4 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రొంపచెర్ల మండలంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన చేసిన ఎంఈఓ కేపీ బాబుల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నరసరావుపేట.